బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అన్న సామెత సినీ రంగానికి అక్షరాల సరిపోతుంది. వరుస హిట్లతో దూసుకుపోయి ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దివాలా తీసిన నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఒక చిన్న నిర్మాతగా ప్రారంభమై పెద్ద సక్సెస్లతో అగ్రస్థాయి నిర్మాతగా మారిన వాళ్ళు ఉన్నారు. ఎత్తుపల్లాలు చూస్తూ కష్ట నష్టాలను భరిస్తూ దేన్ని లెక్క చేయక సినిమా రంగాన్ని ఒక ప్యాషన్గా ఫీల్ అయి ముందుకు దూసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి కోవకే చెందుతారు అనిల్ శంకర్ గారు. నారీ నారీ నడుం మురారితో ఈ సంక్రాంతికి పలకరించిన అనిల్ శంకర్ గారు 10 TV వీకెండ్ పాడ్కాస్ట్లో భాగంగా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్స్. అంటే ప్రతి ఒక్కరికి విజయం అపజయం ఆ రెండింటి మధ్య మన జీవితం అనేది మధ్యలో ఉంటుంది. మనం ఖచ్చితంగా మధ్యలో ఉంటే ఒకసారి సక్సెస్, ఒకసారి అపజయం నుంచి మనం నేర్చుకోవటం. అది ఫ్యామిలీ మ్యాటర్ అయినా, బిజినెస్ అయినా, ఎనీ ఇండస్ట్రీ అయినా. చాలా హ్యాపీగా ఉంది మీ విషయంలో మాత్రం. ఎందుకంటే మీరు ఒక ప్యాషన్తో వచ్చారు, భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి, ఓపెన్గా చెప్తాను. ఇంత ప్యాషన్గా ఆయన తీస్తున్నప్పుడు, ఈ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు మరి ఆయన ఫైనాన్షియల్గా ఎట్లా డీల్ చేసుకుంటున్నారు? ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి కదా అని అనుకున్న వాళ్ళు మా లాంటి వాళ్ళని కూడా అందరం ఉన్నాం. అందుకే మీకు సక్సెస్ వచ్చింది అనేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఈ సక్సెస్? వెరీ హ్యాపీ అండి. మోర్ దెన్ ఆల్ అంటే మళ్ళా కొత్త ఆక్సిజన్ వచ్చిందో, కొత్త లైఫ్ వచ్చిందో అన్నట్టు ఫీల్ అవుతున్నాను. ఆల్ ద అదర్ సక్సెస్ ఆర్ డిఫరెంట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ వన్. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సక్సెస్, టైమింగ్ ఆఫ్ ద సక్సెస్. రైట్. బికాజ్ లాస్ట్ 1 year వీఆర్ థింకింగ్ అంటే సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. అవును, మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా ఫైనల్గా ఇట్స్ అ సక్సెస్ అండ్ ఇట్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. సో దేర్ ఆర్ డేస్ వెన్ ఐ థాట్ వై కాంట్ ఐ క్విట్ అని. ఎందుకంటే అవసరమా, ఎట్ ద సేమ్ టైమ్ సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ. ఓకే, షుడ్ నెవర్ క్విట్ వెన్ పీపుల్ వాంట్ చేస్తుంది. అండ్ ఫెయిల్యూర్తో క్విట్ అవడం అనేది ఇట్స్ నాట్ ద ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెట్ టు ఎనీవన్. ఓకే, అవును. అంటే అక్కడ నుంచి అవును, అక్కడ నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత నన్ను చూసి చాలా మంది వచ్చారు, అవును, సక్సెస్ అవుతున్నారు. ఈ టైంలో నేను వెళ్ళిపోతే ద ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఈస్ డోంట్ కమ్ టు మూవీ ఫీల్డ్ అని. రైట్. ఇట్స్ నాట్ ద మూవీ ఫీల్డ్, ఇట్స్ మై మిస్టేక్స్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్. అవును. సో ఐ కాంట్ అట్రిబ్యూట్ టు ద మూవీ ఫీల్డ్. అండ్ నేను వెళ్ళిపోతే కనుక ప్రతి ఒక్కళ్ళు రేపు రావాల్సిన వాళ్ళకి నన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అవును, వచ్చి వెళ్ళిపోయాడు ఎందుకని, ఎందుకు అనిల్ శంకర్ లాగా చేతులు కాల్చుకుంటా. అంతే, ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ ఇస్ వానిష్డ్ అంతే. సో ఇప్పుడు అనుకోండి, ఐ కెన్ టెల్ టు ఎవ్రీ వన్ దట్ మళ్ళీ ఇట్స్ వన్ ఆఫ్ ద బిజినెసెస్. రైట్. ఒక రోజు హై ఉంటుంది, ఒక రోజు లో ఉంటుంది. ఇట్స్ అ ప్యాటర్న్ అండ్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, అంటే ఒక రకంగా ఈ సినిమా హిట్ మీకు రీబర్త్ లాంటిదా? రీబర్త్ అంటే పరంగా రీబర్త్ కాదండి. రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐ వుడ్ మేక్ ద మూవీస్ ఆర్ ఎనీథింగ్. ఓకే, బట్ ఇట్స్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఫర్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, అంటే ఇది కనుక తప్పు జరుగుంటే ఏదో నాలో తప్పు ఉందనే ఫీలింగ్కి వచ్చేసేవాడిని. ఓకే, బికాస్ దిస్ వన్ ఎవ్రీథింగ్ అంటే కొంచెం అంచున ఉన్నారు మీరు, ఆ ఫీలింగ్ అంచు అంతేనండి. ఇప్పుడు 2 డిజాస్టర్లు వచ్చిన తర్వాత లేను అని చెప్పడం అంటే, ఇప్పుడు లేనంటే నాకంటే మూర్ఖుడు ఎవడు లేడు అంతే, అది పెద్ద అబద్ధం అవుతుంది. అవును. సో ఐ వాజ్ ఇన్ దట్ వన్ అండ్ ఐ వాంటెడ్ దిస్ టు బి డెస్పరేట్లీ సక్సెస్ఫుల్ బికాస్ ఓకే, ఇందాక చెప్పాను కదా, అవును, యాజ్ అన్ ఎగ్జాంపుల్ కొంచెం కష్టపడితే కనుక మళ్ళీ ఎనీవన్ కెన్ కమ్ బ్యాక్. ఓకే, అంటే గత ఏడాది నుంచి స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు లోపల. ఉందండి. బోలశంకర్ రిలీజ్ నుంచి ఐ వాస్ హ్యావింగ్ దట్ స్ట్రగుల్ అండ్ రైట్ నౌ ఐ వాస్ వెరీ రిలాక్స్డ్ ఆన్ దట్ వన్. ఓకే, ఏంటంటే ఇంకెవరు అడగరు కదా నన్ను, అలా ఎలా తీసావు ఇలా తీసావు అనే ఇది రాదు కదా. అవును, కానీ ఒక రకంగా ఇప్పుడు కూడా రిస్క్ చేశారు కదా మీరు. ఎందుకంటే సంక్రాంతికి పోటీకి వచ్చారు, ఆల్రెడీ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ హీరోల సినిమాలు ఉన్నాయి, కొంత మీడియం రేంజ్లో రవితేజ, మిగతా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఇంత స్ట్రగుల్లో కూడా ఈ టైంలో ఎందుకు రిస్క్ చేస్తున్నానా అని ఎక్కడ అనిపించింది? ఎక్కడ అనిపించలేదండి. కరెక్ట్, నేను రిలీజ్ చేయగలిగితే చాలు. ఓకే, ఓహో, అసలు రిస్క్ అనేది పెట్టుకోలేదు. ఎందుకంటే వెన్ వి సీ ద మూవీ అందరు నవ్వుతున్నారు, సో తప్పు చేయదు. రైట్. తప్పు చేయని సినిమా ఎప్పుడు సంక్రాంతిలో ఒకటి ఉందండి. అంటే మీరు రిస్క్ అంటున్నారు, అవును,
నేను వాట్ ఎవరిథింగ్ చిన్న చిన్న ఫాల్ట్ ఉన్నా కూడా కొట్టేస్తుంది సంక్రాంతి, వెళ్ళిపోతుంది ఆ ఫ్లో, వెళ్ళిపోతుంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంటే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ అవుతాం అనుకున్నారు. సో ఆటోమేటిక్గా ఐ వాంటెడ్ టు బి ఇన్ దట్ పొజిషన్. ఐఎమ్ థింకింగ్ ఆల్ దీస్ ఆర్ ప్రీమియర్స్. సో 5వ రోజు నుంచి అందరికి థియేటర్లు ఉంటాయి. ఓకే. సో 5వ రోజు నా రిలీజ్ రోజు అనుకున్నాను అనుకోండి, ద బెస్ట్ సీజన్ కదా. రైట్, అవును. అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీశారు మీరు, కొంత లోవర్ బడ్జెట్ లో తీశారు ఈ సినిమా. 40 కోట్లు 45 కోట్లు అయిందని అంటున్నారు. అంటే ఏంటి స్ట్రాటజీ ఏమైనా మార్చారా ఎదురైన ఫలితాల నేపథ్యంలో, గత అనుభవాల నేపథ్యంలో? అలాంటిది ఏం లేదు. కొంచెం అంటే మీడియం గా వెళ్తాము, మన హడావుడి పడకుండా ఉండాలని అనుకున్నాను. యాక్చువల్లీ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అంత పెట్టాము, అంతకు మించి ఏం లేదు. అండ్ ఈవెన్ బిఫోర్ దట్ ఎంత పెద్ద బడ్జెట్ మూవీ ఉన్నా, మీడియం బడ్జెట్ కానీ లో బడ్జెట్ కానీ, ఐ యూస్ టు మేక్ ద మూవీస్. ఓకే. వేర్ ఐ కెన్ జస్ట్ ఎంజాయ్ ద మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నారి నారి నడుమురారి చిన్నప్పుడు బాలకృష్ణ గారి సినిమా, అప్పుడు మేము చూసాం అది. మళ్ళీ అది ఎందుకు ఆ టైటిల్ అలా తీసుకోవాలనిపించింది? అంటే సినిమా యాప్ట్ అండి, సినిమాకి యాప్ట్ అనుకోకుండా అనిపించింది. ఒక 2 అమ్మాయిలు ఆ టైటిల్ ఉంటే ఎలా ఉంటుంది, అది క్లాసిక్ టైటిల్. అవును. సినిమా స్టోరీ అయిన తర్వాత ఎవరు కూడా మన తిట్టుకోరు, ఎందుకంటే మీరు పాడు చేశారని కానీ అని ఎక్కడా కూడా మేము దాన్ని ఆ సినిమా కానీ దాని సీక్వెల్ అలాగే మాట్లాడలేదు. జస్ట్ ఆ టైటిల్కి యాప్ట్ అన్నట్టు పెట్టాము. ఓకే. అండ్ బాలయ్య గారు కాల్ చేయగానే హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఇన్ఫాక్ట్ ముహూర్తం పెట్టి మరీ టైటిల్ రిలీజ్ చేశారు. ఓ గ్రేట్. ఓకే. ఆయన అంతగా అన్స్టాపబుల్ షోలో చేశారండి ఆయన. అవును, బాలయ్య గారు. ఓకే, అది కొంచెం ఎసెట్ అయింది అనుకుంటారు. 100% అండి. ఓకే. ఆటోమేటిక్ గా ఎవరు క్యారీ కదా ఆయన కొన్ని ఫ్యాన్ ఫాలోయింగ్. అవును, గ్రేట్. అంటే యాక్చువల్గా శర్వానంద్ది కూడా కొంత అటు ఇటుగా, అంటే ఆయన రేంజ్లో కొంత మీలాంటి పరిస్థితే. అవును. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ మిడ్ రేంజ్ హీరోగా వెళ్తూ వెళ్తూ మధ్యలో కొంత ఆయన వెనకబడిపోయాడు. మధ్యలో ఇంకా కొత్త హీరోలు రావటము, తర్వాత కొత్త కొత్త ఫేసెస్ రావటము, కొత్త టాలెంట్ రావటం, కొంత శర్వానంద్ వెనకబడిపోయాడు. ఆయనకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మీరు ఆయనకి ఫోన్ చేసి ఇది హిట్ అని చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? సో దట్స్ వన్ ఆఫ్ ద మూమెంట్స్. నేను ఇక్కడ ఉండాలి అనిపించింది, విజయవాడలో ఉన్నాను. ఓహో. కాల్ చేసి చెప్పగానే ఇట్ వాజ్ బ్రోక్ డౌన్ అనమాట. ఇచ్చేసాడు. ఇచ్చేసి అండ్ సర్వ ఇంకంతే, నాకు మాటలు రావట్లేదు, తనకి మాటలు రావట్లేదు. వి నో దట్ హీఈస్ ఎ కేపబుల్ హీరో, హీఈస్ ఎ టాలెంటెడ్ పర్సన్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ బట్ బాటమ్ లైన్ ఏంటంటే సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ దిస్ ద బెస్ట్ సక్సెస్ యూ కెన్ గెట్ ఈ టైంలో అనమాట. అంటే హిట్ అని తెలిసిన తర్వాత ఆయన గేట్ చేశాడు అసలు. అంటే నేను ఏడవలేదు, ఆయన ఏడ్చారు అంతే సార్. పెయిన్ అంటే ఆ పెయిన్ నుంచి ఆ రిలీఫ్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఇండస్ట్రీని మీరు ఎంతగా లవ్ చేసి వచ్చినప్పుడు ఎదురైన ఫలితాల నేపథ్యం ఏంటి సార్? అంటే సినిమాకి సంబంధించి ఏమంటున్నారు పబ్లిక్ కానీ, అవన్నీ ఫీలింగ్ చూస్తున్నట్టు ఏమనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. అంటే ఎవ్రీ వన్ హూ సా ద మూవీ, ఫస్ట్ నుంచి మాకు ఒకటి ఉండేదండి, దేర్ ఆర్ అబౌట్ 100 people who saw the movie before. ఓకే. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు. ఓకే, ఆ సీన్ ఈ సీన్ ఎలా చెప్పారు కానీ, బట్ ఎవ్వరు కూడా సినిమా బాగోలేదని కంప్లైంట్ చేయలేదు. ఓకే. సో దట్ ద సేమ్ థింగ్, 100% అక్కడ కొంత నమ్మకం గురి కుదిరింది. ఆటోమేటిక్ కదండి. అంటే 100 మందిలో 10 మంది బాగోలేదని ఆలోచించేవాళ్ళం మేము. అవును. అందరూ కూడా సినిమా బాగుంది, ఇక 100 మందిలో ఎంత ఉందంటారు, ఇది బాగుందంటారు, అలా డిఫరెన్సెస్ తప్ప. ఓకే. అండ్ థియేటర్కి వెళ్ళేసరికి ప్రతి బాగుంది. ఓకే, గ్రేట్. ఎట్లా కుదిరింది సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డైరెక్టర్ గతంలో మీ పాత ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్షన్, అలాగే శర్వానంద్, మీరు ఎట్లా కుదిరింది కాంబినేషన్? అంటే సామజవరగమన ముందే ఈ స్టోరీ రెడీ చేసుకున్నారు, అవగానే స్టోరీ రెడీ చేశారండి. ఓకే. మనకి అవైలబుల్ హీరోస్ నాకు పర్సనల్గా ఏంటంటే అప్పటికే చేస్తున్నాం కదా, ఇట్స్ ఈజీ ఫర్ లీనియస్ ఉంటుంది. సో దట్స్ హౌ అండ్ హీ ఈజ్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఎక్కువగా ఈ సినిమాలో సీనియర్ నరేష్ గారి కోసం ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే అది ఒక రకంగా బూస్ట్ ఇచ్చింది సినిమాకి ఆయన పాత్ర. అట్లా అంటే ఆయనకి మాకు రిలేషన్ ఏంటంటే సామజవరగమన ఆయనే ఇచ్చేసారు. అవును. మళ్ళీ ఇది కూడా ఆయన అసలు ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. వెరీ బోత్ శర్వా గారు అండ్ నరేష్ గారు, దే ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. మనకి ఎప్పుడు వచ్చినా చాలండి, ఎప్పుడు వచ్చినా హిట్ కొట్టేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ బూస్టెడ్ అ లాట్. ఓకే. అంటే ఇప్పుడు ఈ క్యామియోస్ అనేది ఒక ఫ్యాషన్ అయ్యింది. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్లో వెంకటేష్ గారు, మీ సినిమాలో శ్రీ విష్ణు. ఇది ఎందుకంటే ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పెట్టాలనుకున్నారా? ముందు కథలో ఉందా అట్లాగా ఒక క్యారెక్టర్ పెట్టాలి అని? కథలో ఒక క్యారెక్టర్ అండి, సడన్ గా ఏంటంటే శ్రీ విష్ణు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా సాయికి వచ్చింది. తను ఆల్రెడీ నెక్స్ట్ మూవీ శ్రీ విష్ణుతో చేస్తున్నాడు. ఓహో, మీరు? నేను నాది కాదు, మైత్రి వాళ్ళు చేస్తాను. మైత్రి. సో మాకు చేశాడు కదా. అవును.
అంటే నేనే కొంచెం హెసిటేట్ చేశాను. మేబీ అంటే మరీ చిన్నది కదా, లాస్ట్ మూమెంట్ లో చెబుతున్నాం, అది కూడా ముందు నుంచే చెప్పు. లేదు నా సార్ కాల్ చేయండి. కాల్ చేయగానే శ్రీ విష్ణు లవ్లీ పర్సన్, ఓకే సార్ మీరు కాల్ చేయక్కర్లేదు నేను చేస్తాను అంతే కదా ఆయన మాట తీరే అది same, మనకి నవ్వు వస్తుంది అంతేనండి. కామెడీగా. చేసి. అండ్ వన్ థింగ్ ఈజ్ ఇంప్రూవేషన్ చేశాడండి ఇది డబ్బింగ్ లో కూడా. ఓకే పగలబడి నవ్వుకునేది నాకు తెలియదు కదా డైలాగ్. అవునవునవును అండ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద ఎవిడ్ ఫైనల్ కట్ వచ్చినప్పుడు అవును ఇది లేదు కదా మన దాంట్లో అరే, బట్ ఇట్ హెల్ప్ లాట్ అండి. అవును. అండ్ థియేటర్ లో వాళ్ళు చూసినప్పుడు శ్రీ విష్ణు రాగానే విజిల్స్ ఈ మధ్యన వచ్చిన సింగిల్ సినిమా చాలా బాగుంది, అవునండి. మంచి బాగా చక్కగా నవ్వుకొని కళ్ళ నీళ్ళతో వచ్చేంతగా నవ్వుకొని బయటకు వచ్చాం. అది మీకు కూడా కొంచెం అడ్వాంటేజ్. ఎసెట్ అయింది. మరి ఇంత బూస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? కానీ ఇట్స్ నాట్, కొంచెం జాగ్రత్తగా ఉంటామండి. వన్ థింగ్ ఐ లర్న్డ్ ఈస్ మొహమాట పడకూడదు. రైట్. అండ్ విచ్ ఐఎమ్ నాట్ కేపబుల్ బట్ ఐ ట్రై టు బి. అండ్ ద అదర్ థింగ్ ఇస్ బీ కేర్ఫుల్ అంతే. అంతకు మించి ఆ రెండు ఉంటే కనుక దిస్ ఇస్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ అండి. ఓకే. may not be money spinner or anything. అవును. Even for producers also, they can enjoy the process. Okay. And they can enjoy the limelight. ఊరిని అందరు రారు సినిమాల్లోకి. అవును. And whatever other business I do, బిజినెస్ బాగుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, దే నో మై నేమ్, దట్స్ ఆల్. బట్ హూ ఈజ్ అనిల్ సుంకర అంటే హీజ్ అ ప్రొడ్యూసర్. రైట్. సో హూ ఈజ్ అనిల్ సుంకర అంటే హీజ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని ఉండాలనుకుంటున్నాను. ట్యాగ్ ఆర్ అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అన్న పర్లేదు కానీ అనిల్ సుంకర అంటే 2 సినిమాలు తీసాడు వెళ్ళిపోయాడు, అవును, అది రాకూడదు అని. అవును. అంటే మీరు కూడా ఐటీ ఆ బిజినెస్ లో అవన్నీ చేసుకుంటూ మీరు వచ్చారు, అలాగే విశ్వప్రసాద్ గారు కూడా అదే మోడల్లో వచ్చారు. ఇద్దరు కూడా ఏస్ ప్రొడ్యూసర్స్ గా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నారు. అంటే ఏంటి సార్ అది అట్లా ఎందుకు అట్లా, అంటే అక్కడ ఉండి తెలుగు ఇండస్ట్రీలోకి రావాలని ఆ కోరిక ఎలా కలిగింది? ఈజ్ దర్ ఎనీ ట్రిగ్గర్ పాయింట్? నాకు ట్రిగ్గర్ పాయింట్ ఏం లేదండి, నేను వెళ్ళిందే వచ్చి సినిమా తీయటానికి. ఓహో. సో నాకు ఆ పాయింట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ ఇంటూ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ academically ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ సూటబుల్. ఫస్ట్ ఇండస్ట్రీ కాదు, ఈ ఇండస్ట్రీ కాదండి. వెళ్ళాము, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ వెంట్ దేర్. ఓకే. ఓకే, కంఫర్టబుల్ జాబ్, గాట్ మ్యారీడ్, గాట్ సెటిల్డ్. గ్రేట్. నౌ ఐ నో దట్ అట్లీస్ట్ ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ టువర్డ్స్ మై ప్యాషన్. ముందే వెళ్ళిపోయాను అనుకోండి, అవును, I don't know whether I'll be successful or not, and I have to answer my parents. Correct. మీరు అన్నట్టు ఇది ఒక బేస్ ఉంది కాబట్టి మనం రిస్క్ చేయొచ్చు. కాదండి, మన పేరెంట్స్ they spent lot on me, spent their time more than everything. అవును. సో వాళ్ళకి నేను పెరిగిన తర్వాత నేను సక్సెస్ఫుల్ అయితే ఇది వేరు కదా, ఆనందం వేరు కదా. అండ్ ఈవెన్ ఫ్రమ్ ఎస్టర్డే ఐఎమ్ సీయింగ్ మై మామ్ ఆర్ మై డాడ్, వాళ్ళకి ఏంటంటే బాధ ఉంటుంది, నాకంటే ఎక్కువ బాధ ఉంటుంది. అవునవును. ఎవరో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇన్ని బిజినెస్ ఉండగా ఇదే చేయాలా, ఎందుకంటే ఇది రిస్క్, సో నాకు చెప్పలేరు. అవును. అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఫీల్ బ్యాడ్. టుడే ఐ వాజ్ మా అమ్మతో మాట్లాడుతా అంటే ఎవరు ఇంటికి వచ్చి బాధపడేవాడిని, గుడికి వెళ్తే ఎవరో చెప్పేవారు ఆ సినిమా బాగోలేదండి ఎందుకంటే చేయటం అని. నేనేం మాట్లాడలేను కదా, ఇంటికి వచ్చి బాధపడేవాడిని. ఇవాళ అందరికి టికెట్లు పంపించమ్మా, నువ్వు బాధపడ్డావు కదా, లెట్ దెమ్ స్మైల్. అవును. ఓకే. అంటే కుటుంబం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంటి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి, మీ ఫ్యామిలీ, ఫాదర్ మదర్ అంతా? మా ఫాదర్ అక్కడ బిల్డర్ అండి, స్టార్టెడ్ యాజ్ అ బిల్డర్ అండ్ కాంట్రాక్ట్స్ అయి చేసేవారు. ఎక్కడ సార్? విజయవాడ అండి. విజయవాడ. వీఆర్ ప్రాపర్ విజయవాడ. విజయవాడ. గ్రేట్. మదర్ ఇస్ హౌస్ వైఫ్. అండ్ తర్వాత వెంట్ టు యుఎస్, గాట్ మ్యారీడ్ ఇన్ 98. ఓకే. అండ్ ఇద్దరు కిడ్స్ అండి. మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మా దాంట్లోనే సాఫ్ట్వేర్ దాంట్లోనే షీ టేక్స్ కేర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓహో. ఆమె కూడా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అంటే మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అండి, ఆల్వేస్ హెల్పింగ్ హ్యాండ్. అండ్ తను సఫర్ అయింది మోస్ట్లీ బికాస్ ఆఫ్ మై ట్రావెల్, ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఇటు అటు. బట్ నెవర్ సెడ్ నో ఆర్ ఎనీథింగ్. ఎంత బాధ ఉన్నా సరే అవును వాళ్ళు పెట్టేసుకున్నారు మేడం అంతే. And luckily both of my kids are settled, right? Not settled in sense the elder son is in he's doing a job there. Okay. Complete his bachelor's and doing masters part time chestunadu. Younger son is having a startup and he's still 18. Berkeley lo he's doing his graduation in Berkeley. Great. And dantlo malla startup and his mindset is different malla. Okay. వాళ్ళిద్దరికి ఏమైనా ఉందా ఇటువైపు మీలాగే ప్యాషన్? లేదండి, చిన్నాడికి బాగా ఉండేది ఇక్కడ ఉండగా. ఓకే. హీ యాక్టెడ్ ఇన్ ఆల్ ద మూవీస్, ఒక 5-6 సినిమాలు చేసేవాడు అనమాట.
అండ్ గౌతమ్ అండ్ హీ ఆర్ ఫ్రెండ్స్. మహేష్ బాబు son. అలా ఆడికి ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. తర్వాత యుఎస్ వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. కంప్లీట్ ఇంట్రెస్ట్ కూడా కాదు, సినిమాలు చూడటం కూడా మానేశాడు. అండ్ మేజర్లీ ఏంటంటే ఒకసారి ఐఏ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, ఇంకా ఆ మోడల్లోకి వెళ్ళిపోయి కంప్లీట్లీ డివోటెడ్ టు దట్ వన్. సార్ మనకి స్వార్థం లేకుండా ఏమి ఆశించకుండా మన విజయాన్ని మన ఆనందాన్ని కాంక్షించే వాళ్ళు ఫ్యామిలీ సార్. అవును, ఓపెన్గా చెప్పి. అవునండి. నిన్న ఎలా ఫీల్ అయ్యారు మేడం కానీ పిల్లలు కానీ? ఎందుకంటే ఈ విక్టరీ మీకు స్పెషలే. నాన్నకి మంచిగా ఓకే నాన్న కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, ఒకటి విక్టరీ వచ్చిందని కానీ, లేదంటే మా హస్బెండ్ ఇట్లా ఇదవుతున్నారు, ఆయనకు మంచి విక్టరీ వచ్చిందని కానీ, వాళ్ళు ఎలా మీరు ఇలా హిట్ అయిందని మీరు చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించింది? ఎలా అంటే నేను చెప్తే నమ్మరు కాబట్టి నేను చెప్పేసరికి అందరూ చెప్పేశారు. చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. అంటే దే నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్ బికాస్ లాస్ట్ ఫెయిల్యూర్ అప్పుడు ఎన్ని కాన్సిక్వెన్సెస్ అయినాయో వాళ్ళకి తెలుసు. ఓకే, వెన్ దే సా మీ అంటే మొత్తం సోషల్ మీడియా అంతా ఆఫ్ చేస్తారు ఇంట్లో వెళ్ళగానే చేస్తారు. అండ్ దే నో ద ట్రోలింగ్ దట్ వెంట్ ఆన్. ఓకే, అసలు బయటికి వెళ్ళొద్దు అనే స్టేజ్కి వచ్చారు. అంటే వెళ్తే ఎవరో లేదో కామెంట్ చేస్తారు. అవును, టీచ్ చేస్తారు. సో టీచ్ కూడా కాదండి, ఏదో అడుగుతూ ఉంటారు. అంటే నాకు పోయిన డబ్బు కంటే ఈ ఓదార్పు యాత్ర మాత్రం చాలా కష్టంగా. అవును సార్, అవును సార్, గుర్తు చేసినట్టు ఉంటుంది ప్రతిసారి. సో దే నో దట్ వాల్యూ ఆఫ్ ద సక్సెస్ టుడే. ఓకే, ఎవ్రీవన్ ఇస్ ట్రెమెండస్లీ హ్యాపీ. ఓకే, గ్రేట్ సార్. సార్ అదే అంటే మహేష్ బాబుతో సినిమా చేయాలని వచ్చానని మీరు ఎక్కడ అన్నట్టుగా నేను విన్నాను. ఏంటంటే మహేష్ బాబు మీద మీకు అంత అభిమానం ఏంటి? అంటే కృష్ణ గారి నుంచి వచ్చిందా, లేదంటే మీకు స్పెషల్గా ఆయన మీద కొంత ఇంట్రెస్ట్ ఏమన్నా? కృష్ణ గారి మీద అదేనా? కృష్ణ గారి మీద వచ్చి ఆటోమేటిక్ మహేష్ బాబు కదా. అవును. అండ్ అంటే మహేష్ బాబు గారితో సినిమా చేయాలని కాదు కానీ ఆయనతో చేయాలి అనేది ఒక డ్రీమ్. అవును. లక్కీగా ఏంటంటే అది ఎర్లీగా ఫుల్ఫిల్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ దట్. అండ్ ఆ రిలేషన్ కంటిన్యూడ్ ఫర్ లాంగ్ అనమాట. అవును. సో ఇట్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఒక హార్డ్ కోర్ అలాగే ఉండిపోతారు. అవును. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ మాకు వేరే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంతే సార్, అంతే సార్. అవును. సో సచ్ ఎ నైస్ పర్సన్ సార్, ఎంతో మందికి హెల్ప్ చేయటం. ఐ మిస్ హిమ్ టుడే బికాజ్ ఎవ్రీ సక్సెస్ అవగానే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, కృష్ణ గారి దగ్గరికి. సో ఏ సక్సెస్ అయినా ఫస్ట్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేవారు. చెప్తే ఆయన చాలా ద మెమరీ పవర్ కానీ ఈవెన్ ద లాస్ట్ టైం ఐ మెట్ హిమ్ అన్ని సినిమాలు ఆయనే చెప్పేవారు. ఓకే, ఈ 4 సినిమాలు మనకి ఆల్మోస్ట్ 1 తప్ప అన్ని వర్కౌట్ అయిపోయినాయమ్మా. దట్స్ హౌ హి యూజ్డ్ టు టాక్. అవును, రైట్. అదే సార్, మీరు మహేష్ బాబు గారితో కూడా మంచి హిట్స్ ఇచ్చారు. దూకుడు తర్వాత వెంటనే ఆగడు వచ్చింది. దాదాపు కొంచెం అలాగే అనిపించింది, అది దూకుడు లాగా అనిపించింది. అది మిస్టేక్ అండి. వన్ ఈజ్ అహెడ్, వే అహెడ్. అవును. దెన్ సర్లే నీకెవరు అనేది అగైన్ ఇట్స్ బ్లాక్ బస్టర్. లాస్ట్ 6 years బ్యాక్ సంక్రాంతి అనమాట, సేమ్ టైం. అది వన్ విషయంలో ఏమైంది సార్ అసలు? అంటే చూసేదానికి కొంచెం సినిమా హై స్టాండర్డ్స్తో ఉంది, అంటే కొంచెం క్లాసీగా సినిమా చూస్తున్నంతసేపు కొంచెం ట్రెండ్ అంటే డిఫరెంట్గా ఉంది. బట్ అది కొంత క్యారీ కాలేదు, అది ఏమవుతుందో అనేది క్యారీ కాలేదు అన్నట్టుగా. పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అన్ యాక్షన్ ఫిల్మ్. వన్ నేను ఒక్కడనే అనే కానీ యాక్షన్ ఇది వస్తుంది, బట్ ద కంటెంట్ ఈస్ డిఫరెంట్. అవును. అండ్ మహేష్ బాబు గారిని ఆ టైంలో ఆయన ఇమేజ్ దృష్ట్యా సమ్ ప్రాబ్లమ్ ఇన్ హిమ్ అనేది జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓకే. సో హీరోయిన్ టీజింగ్ హిమ్, బికాస్ యాజ్ ఎ ఫ్యాన్ ఈవెన్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ when I saw it on screen. అవును, ఆయనకు ఒక సమస్య ఉన్నట్టుగా. అదే ఆ సమస్య అనేది అవును ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాం. ఆల్ ఫ్యాన్స్ ఆల్సో. నాకు ఫస్ట్ చూడగానే నాకు కొట్టిందనమాట. ఓహో. బట్ అట్ ద సేమ్ టైమ్ వీల్ స్టార్ట్ లవింగ్ అవర్ మూవీస్. అవును. అండ్ ప్యాషనేట్గా తీసిన మూవీ అది. ఈవెన్ లాస్ట్ కూడా రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు క్లిక్ అవుతుంది. అవును. ఇప్పుడు అండ్ వీ డి నాట్ షో దట్ బిఫోర్. ఇలాంటి కాన్సెప్ట్ అని ముందే చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. అవును. మాకేంటంటే కమర్షియాలిటీ, కొన్నిసార్లు కమర్షియాలిటీ డామినేట్స్ ఆల్ ద థింకింగ్ అంటారు. అవును. ఇక్కడ ఏమైంది, ఓకే రివీల్ చేసేసి ఓపెనింగ్ తగ్గుతున్నాము, యాక్షన్ సినిమా అంటే ఓపెనింగ్ ఉంటుంది, అలా ఆలోచించాం. ఇట్స్ దట్ టెక్నికల్ మిస్టేక్. ఓకే. ఎలా అనిపించింది సార్? అంటే కొంచెం ఒక ప్రయోగం చేశారు మీరు, ఆ రిజల్ట్ అలా వచ్చేసరికి ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎక్స్పెక్టెడ్ అండి ఆనెస్ట్లీ. అంటే
ఎక్స్పెక్ట్ చేస్తా కూడా కొన్నిసార్లు ఏంటంటే కోరుకుంటాం కదా, అవును అది జరగకపోతే బాగుండు అని. అంతే కదా సార్. అవును సో చూడగానే నాకు ఎందుకంటే మహేష్ బాబుని ఇలా చూస్తారా అనే, అంటే నేను చూడలేకపోయాను కాబట్టి. అవునవునవును. అండ్ మళ్ళీ ఫ్యాన్ గా ఉన్న మీరే చూడలేకపోయారంటే ఆటోమేటిక్ గా సంథింగ్ మళ్ళీ నేను అనుకుని నాకు ఇలాంటి సినిమాలు ఎలాగూ నేను ఇలాంటి సినిమాలు చూడను కదా, సో నాకు నచ్చలేదు, జనాల కింద నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హీరో అండ్ ఎవ్రీథింగ్ కళ్ళ నీళ్ళు పెట్టి చేస్తాడు. అవును. అండ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ హిస్ పేరెంట్స్ ఇవన్నీ ఎలివేట్ అయిపోతాయి. అందరూ అది మర్చిపోవాలి అని మనసులో కోరిక పెట్టుకుంటాం అనమాట. బట్ ఇట్ డెంట్ హ్యాపన్. ఓకే. బట్ ఆల్వేస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. సార్ ఇప్పుడు ఇంత ప్యాషన్గా ఉండి వచ్చారు మీరు ఇండస్ట్రీకి, అంటే ఒక సినిమా సక్సెస్ అవ్వటానికి ఇప్పుడు అన్నారు ఒక 100 మంది చూశారు, బాగుంది ఈ సినిమా, నాకు నమ్మకం కుదిరింది నారి నారి నడుము రారి మీద అని. మరి ఎందుకు ఒక బిగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మీరు అలా చేసుకోలేకపోయారు? ఇప్పుడు బోలా శంకర్, ఏజెంట్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, దానిపై ఏం చెప్తారు? అంటే అన్ని మన చేతిలో ఉండవండి, ఇది కాబట్టి వి కుడ్ షో టు ద పీపుల్. అవును. అలాంటిది పెద్ద ప్రాజెక్ట్ని చూపించడం కూడా డేంజరే. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి నమ్మేశాం కాబట్టి, అంటే ఒకటి ఉంటుందండి, ఈవెన్ ఐ కెన్ టెల్ 10 మంది చూసినా సరే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. లేదు నాకే 50-50 ఛాన్స్ ఉన్నాయి అనుకోండి, ఐ కాంట్ షో ఇట్ టు యూ. అవును. నచ్చలేదంటే కనుక ద వర్డ్ విల్ స్ప్రెడ్ ఈజీలీ. అంటే వాళ్ళు కావాలని చెప్పినా చెప్పకపోయినా ఇట్స్ అగైన్ సమ్ పీపుల్, ఎవ్రీవన్ ఇస్ కనెక్టెడ్ టు ఇన్ సమ్ అదర్ వే. అవును. సో ఎవరన్నా వచ్చి బయర్ వస్తాడు, కొందామని వచ్చి తను అడిగాడు అనుకోండి, ఏం చెబుతాడు? తను ఆల్రెడీ చూశాడు, అబద్ధం చెప్పలేడు. అవును. ఏమోనండి అంటే అంతే, వాళ్ళకి అర్థమైపోతుంది, అంతే ఓపెన్ చెప్తారు. సో వి కాంట్ టేక్ అ రిస్క్ ఆఫ్ దట్ వన్. ఆ పెద్ద మూవీస్ ఉన్నప్పుడు అండ్ అంటే మనకి 100% కాన్ఫిడెన్స్ ఉంటే వీ కెన్ షో ఇట్ ఆఫ్ అండ్ టేక్ ఫీడ్బ్యాక్. మనకి కొంచెం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును. అంటే మరి దాన్ని ఏం జరిగిందో కానీ ఆ సినిమాకి కొంచెం స్టార్టింగ్ నుంచే ఒక నెగిటివ్ బజ్ క్రియేట్ అయింది. అంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్కి ప్రాజెక్ట్ ఇచ్చారు అనేది. అంటే తను రీమేక్లో హీ సక్సెస్ఫుల్ అండి, బిల్లా తీసాడు, సక్సెస్ఫుల్గా ఉన్నాడు, అండ్ ఇట్స్ అ రీమేక్. అవును. సో స్టైలిష్గా తీసాడనే ఇది ఉంది. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ కర్ణుడి చావు అంటారు కదా, అన్ని కారణాలు ఉన్నాయి. వి కాంట్ బ్లేమ్ ఓన్లీ హిమ్ ఆర్ ఎనీథింగ్. అంతే అంతే సార్. అన్ని ఆయన సెలెక్ట్ చేయటం మీ చాయిస్ చిరంజీవి గారు సార్? ఆయన సెలెక్ట్ చేయటం అంటే ఒక యాదృచ్ఛికంగా జరిగిందండి. హీ నోస్ దట్ ఐ హ్యావ్ ద రైట్స్. ఓకే. అండ్ చిరంజీవి గారితో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు చేస్తాను ఒప్పుకున్నారు. ఆటోమేటిక్ చిరంజీవి గారు నాకు కాల్ చేశారు, ఇలా చేద్దాం అనుకున్నాను, మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇట్ హ్యాపెన్ ఇన్ దట్ వే. రైట్. అదే సార్, ఇప్పుడు బోలా శంకర్ టైంలో ఒక మాట అన్నారు మీరు, అంటే చిరంజీవి గారితో మరో సినిమా చేస్తాను అని. అంటే ఆ టైంలో అలాగే ఎమోషనల్గా అన్నారా, అట్లా ప్లాన్ ఏమైనా ఉంది సార్? మంచి స్టోరీ వస్తే 100% చేస్తాను. ఆయనే అన్నారు, బోలా శంకర్ అవగానే నెక్స్ట్ చేసేద్దాం అలా అని చెప్పేసి. ఒక తప్పు చేసిన తర్వాత రెండోది చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవునవును, అంతే సార్. ఇప్పుడు మహాసముద్రం తర్వాత ఐ నో దట్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ సర్ శర్వా. అవును, మహాసముద్రం కూడా బాగా బజ్ క్రియేట్ అయింది సార్. లేదండి, మహాసముద్రంకి ఆ స్టోరీ అజయ్ స్టోరీకి న్యాయం చేశాడు. జనాలకు నచ్చిందా నచ్చలేదా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ తను ఏదైతే చెప్పాడో 100% అది డెలివర్ చేశాడు. సో సమ్ డౌట్స్ వీ యూస్ టు హ్యావ్ ఎట్ ద సేమ్ టైమ్. అది ఇట్స్ డైరెక్టర్స్ మూవీ, వీ కాంట్. సో కొంచెం పెట్టినా సరే పెట్టకూడదు, ఎందుకంటే అది మిస్ఫైర్ అవుతుంది. అవును, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఫుల్ ఫ్రీడమ్ కాదు, తనకు కావాల్సింది తీసాడు, యాజ్ ఇట్ ఈస్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేసాడు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఇట్స్ స్టోరీ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్ విత్ ఆడియన్స్. అవును. ఎట్ సార్, అంటే బోలా శంకర్ ఏంటి సార్, అంటే కొంచెం సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయిందా, లేదంటే కొంచెం మనీ పరంగా లాస్ అయ్యారా? కొంచెం ఏంటంటే ఇట్స్ బిగ్ జోల్ట్. అంతే, బిగ్ జోల్ట్. ఓకే. అంటే ఇది రెమ్యునరేషన్స్ చిరంజీవి గారు లాస్ట్ తీసుకోలేదండి. స్టిల్ అంటే ప్రాజెక్ట్ మిస్ఫైర్ అయిందంటే అవును, ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ హెవీ అండి. అవును, ఎస్పెషల్లీ ఫర్ అ పర్సన్ లైక్ మీ. అది మిగతా బిజినెస్లో ఇంపాక్ట్ బాగా చూపించింది. దీంట్లో ఎంత పోయిందా అని పక్కన పెట్టేస్తే, అవును, దాని వలన ఎంత ఇంపాక్ట్ వచ్చింది, నా బిజినెస్ లో ఎంత ఇదైంది, ఓకే, అండ్ పర్సనల్ గా ఎంత మానసికంగా. ఎందుకంటే మీరు అన్నట్టు అంతే, ఇప్పుడు మీరు ఇన్ని బిజినెస్లు ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా ఆ రొటేషన్ నడుస్తుంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చేసుకుంటాం. ఒక్కసారి ఎక్కడైనా ఒక బ్రేక్ వచ్చేటప్పుడు అది కొంచెం మనం ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతాం. అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ అండి. అవును, ఇప్పుడు ఏంటంటే ఓ దిస్ గై గాట్ ఫ్లాప్ అండ్ ఈ డబ్బులని పోతాయి కదా, వీటి దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. అవును, ఆటోమేటిక్ దీని ఇంపాక్ట్ అన్నిటి మీద దాని మీద పడుతుంది. ఓకే, పడింది అట్లా సార్? అంటే హెవీగా పడింది. ఓ,
ఐ హ్యాడ్ టు మీన్ ఆల్మోస్ట్ 1 year అయింది రికవర్ అవడానికి. ఓ పీపుల్ హూ యూస్ టు ఇన్వెస్ట్ మనీ విత్ ఇన్ అవర్ కంపెనీస్ సడన్లీ దే స్టార్టెడ్ ఆస్కింగ్ బ్యాక్. అంటే Right. 15 yearsకి ఎప్పుడు అడగనాళ్ళు కూడా అవును. దే స్టార్ట్ ఆస్కింగ్. అండ్ వన్స్ వీ టుక్ ఎ హిట్ ఆన్ అస్, ఒక 6 నెలలు కష్టపడ్డాము అవును. మళ్ళా ఇది క్రియేట్ చేయడానికి. బాబు Okay. సినిమాలు డిఫరెంట్, ఇది డిఫరెంట్. అవును. అండ్ రైట్ నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఒక రకంగా మీ గుండె బలమైనది, నమ్మకం గొప్పది సార్. అంటే మీ మీద మీరు నమ్మకం ఉంచారు చూసారా, Yeah. అది మీకు అద్భుతమైన లైఫ్ లెసన్. Yeah. మీరు అన్నారు కదా, అంటే నేను క్విట్ అయ్యి ఇలా నేను ఎగ్జాంపుల్ ఉండకూడదు అనుకున్నానని. Oh. కానీ నేను ఈరోజు అంటున్నాను మిమ్మల్ని, కష్టాలు ఎదురైన వాడు కొంత ఎత్తుపలాలు చూసిన వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ తీసుకోవాలి. Yeah. Oh. ఎందుకంటే ఇంత జోల్స్ తర్వాత కూడా లేదు నేను చేస్తాను, Oh. నేను నిరూపించుకుంటాను అనడానికి ఈ విషయంలో మీకైతే హ్యాట్స్ ఆఫ్ సార్. Thanks, sir. అనిల్ శంకర్ గారు. మరి ఇంకా బాలశంకర్ పాఠం నేర్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు సార్ ఏజెంట్ విషయంలో తప్పు జరిగింది? లేదు, ఏజెంట్ ముందండి. ఏజెంట్ ముందు. ఓకే ఓకే. రెండు ఒకసారి స్టార్ట్ చేశాను. ఓకే. ఒకటి ఏంటంటే టైం అనుకోవాలి. అవును. ఏజెంట్, బాలశంకర్, మహాసముద్రం 3 ఒకే రోజు స్టార్ట్ చేసాం. 3 బిగ్ ప్రాజెక్ట్స్. ఓకే. 3 వర్కౌట్ అవ్వలేదు. సో దట్స్ అవును. బిగ్గెస్ట్ థింగ్ అనమాట. Right. కాకపోతే ఈ మధ్యలో అంటే ఏంటంటే ముహూర్త బలం బాగాలేదేమో ఆ రోజు. ఏదోనండి అంటే అదే అంటారు it's all- కదా. అవును. అవును. సో బట్ వన్ థింగ్ ఈజ్, మూడిట్లోనూ ముగ్గురు హీరోలతోనూ ఐ హ్యావ్ ద సేమ్ ర్యాప్. అండ్ నాకేం అంటే రిలేషన్షిప్స్ ఏం దెబ్బతినలేదు Okay. లక్కీగా, గ్రేట్. విత్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ఆల్ ద హీరోస్ ఆల్సో. రైట్. సార్ ఇప్పుడు మహేష్ బాబు చాలా క్లోజ్, మేము ఏదైనా అన్సెన్సర్డ్గా మాట్లాడుకుంటామని మీరు అన్నారు. Yeah. అంటే మీరిద్దరు అంత క్లోజ్ Oh. అని. మహేష్ బాబు అబ్బాయి గౌతమ్ కూడా మీకు క్లోజు, మీ అబ్బాయి గౌతమ్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు రివీల్ చేశారు. అంటే గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు ఆ క్లోజ్నెస్తో? అలా ఏం లేదండి. గౌతమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా మై సపోర్ట్ విల్ బి దేర్ 100%. ఓకే. 100% అనమాట. అది ఇది లేదు. ఎవరు మంచి స్టోరీ తీసుకొస్తే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే. బికాస్ ఫైనల్లీ హిస్ సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్. అవును. అంటే కాదు, అంటే మీరు కల్ట్ కృష్ణ ఫ్యామిలీ ఫ్యాన్ గా అవునండి. ఆ విషయం ఉందా అని. కాదు ఐ విల్ బి వన్ ఆఫ్ ద కాంపిటేటర్స్ ఫర్ ష్యూర్. ఓకే. రైట్. బట్ హూ ఎవర్ గివ్స్ హిమ్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఓకే. అదే అవ్వాలి. అవును. అది నా కోరిక అనమాట. అంతేగాని మ్మ్. ప్రొడక్షన్ హౌస్ వీళ్ళతో ఫిక్స్ అయిపోతే ఇప్పుడు నా దగ్గర మంచి స్టోరీ రాకపోవచ్చు కదా. అవును. సో వేరే వాళ్ళ దగ్గర మంచి స్టోరీ రావచ్చు. మ్మ్. హూ ఎవర్ గెట్స్ ద బెస్ట్ దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే. ఎందుకు ఈ మాట అడిగానంటే ఇదే షోలో మీ ప్లేస్లో కూర్చున్న టీజీ విశ్వప్రసాద్ గారిని అఖిరానందనికి సంబంధించి నేను అన్నా. ఆయన అన్నాడు నాకు ఖచ్చితంగా తీయాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా చెప్పబోతున్నాను, నా విష్ అది, ఆయన నేను ఇంట్రడ్యూస్ చేయాలని. అందుకు అడిగాను. నా విషయం ఏంటంటే గౌతమ్ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఫస్ట్ మూవీ. అది Right. నా విషయం అండి. అంతే. అది okay. నా వల్ల అయితే అది ఎవరు తీసినా కూడా ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వాలి, మీ అవ్వాలి. సపోర్ట్ ఆల్వేస్ విల్ బి దేర్ పూర్తిగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఇట్ ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. సార్ అంటే ఇండస్ట్రీలో తమ్ముడు పేకాటే ధోరణి ఉంటుందని బయట అంటుంటారు. మీకు ఈ టఫ్ టైం ఎదురయ్యేటప్పుడు లేదు మేము అందరం ఉన్నామని అలాంటి వాళ్ళు అలాంటిది అనేవాళ్ళు ఉన్నారు సార్? ఏమీ లేదండి. మ్మ్. అంటే ఎవరెవరికి నాకు తెలియదు కానీ మ్మ్. నా వరకు వచ్చేసరికి ఎవ్రీ వన్ సపోర్టెడ్. ఓకే. అంటే దే ఓన్డ్ మీ అనమాట. గ్రేట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, దిల్రాజ్ గారికి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళింది అనమాట. సడన్ గా రాజా కాల్మెంట్ వాళ్ళు దిల్రాజ్ గారు చెప్పారు, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఓకే. మా అనిల్కి దీంతో హిట్ రావాలి అని. ఓహో. అంటే మా అనేది అవును. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవును. అనిల్కి దీంట్లో హిట్ రావాలంటాం మీరు, అవును. మా అనిల్కి హిట్ రావాలంటాం మీరు. అవును. అంటే దగ్గర చేసుకోవటం. అవును. ఓకే. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇండస్ట్రీలో అన్ని అందరూ ఇదేనండి. ఓకే. అంటే కొంచెం ఆ టైంలో కొంత సపోర్ట్ ఉంటుందండి. ఎవ్రీ వన్ అండి. అవును. ఎవరు మైత్రి వాళ్ళు కానీ, సతీష్ వన్ ఆఫ్ మై కిలార్ సతీష్ ఇస్ మై క్లాస్మేట్ అనమాట. ఓ గ్రేట్ సార్. వి యూజ్డ్ టు బి బెంచ్ మేట్స్. ఓహో. సో వాడు రిలీజ్ వర్క్ అనమాట, కొట్టాలని కాల్స్ చేస్తారే ఉన్నాడు. ఓకే. సార్ ఇప్పుడు ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ వచ్చాయి కదా సార్? కాదండి, ఫస్ట్ బోత్ ఆఫ్ దమ్ వి స్టార్టెడ్ సేమ్ టైం. రెండు. అవును. మళ్ళీ 14 రీల్స్ నుంచి బయటికి రావటం గట్రా బయటికంటూ రావటం కాదండి. ఇనీషియల్లీ వి స్టార్టెడ్ నాకు కావాల్సిన సినిమాలు నేను ఏకేలో చేసుకునేవాడిని. బిందాస్ కాడి నుంచి ఇట్స్ డిఫరెంట్ ట్రాక్ అనమాట. ఓకే. సో పెద్ద మూవీస్ ఆటోమేటిక్గా 14 రీల్స్కి వెళ్ళాయి. సో at one time all the big movies we used to do there, ఓకే. and smaller movies I used to do on AK Entertainments. తర్వాత లై వచ్చేసరికి, లై తర్వాత ఏంటంటే దే ఆల్సో వాంటెడ్ టు డూ
స్మాలర్ మూవీస్. ఓకే. అండ్ దెన్ వీ టుక్ ఏ కాన్షియస్ డెసిషన్, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అవును. అండ్ విల్ డూ బోత్, అండ్ కలిసి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు విల్ డూ టుగెదర్ అండి. ఇప్పుడు కూడా వీ హ్యావ్ షేర్ ద సేమ్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళందరితో బెస్ట్గా. మళ్ళీ మీ నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? చేయొచ్చండి. స్టోరీ బాగుంటే దాన్ని మనం ఎంతలో తీయగలం, కోఆపరేట్ చేసే ఆర్టిస్ట్తో తీసి ఇచ్చేద్దాం. అంతకు మించి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ 500 crore బడ్జెట్ ఇవన్నీ కాదు. సినిమా కావాలంటే 500 వస్తుంది బ్యాక్ అనుకుంటే చేద్దాం, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అవును. అంటే మై లాస్ట్ 2 years స్ట్రగుల్, అవును, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్. అనుభవం నేర్పిన పాఠం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఖచ్చితంగా మన అనుభవం నుంచి నేర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం అడుగులు అనేవి ఉండాలి. ఇప్పుడు ఆ పాత్రలో వెళ్తున్నారు. అవును. అదే సార్, మీరు ప్రారంభంలో ఒకటి అన్నారు, అంటే మొహమాటానికి పోకూడదు అనేది. అది ఇప్పుడు ఈ విషయంలో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా లేదండి, అంటే ఒక చిన్న తప్పు అవును అందరికీ తప్పు అయిపోతుంది. అవును. ఆ హీరోకి ప్రాబ్లం అవుతుంది, డైరెక్టర్కి ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ముందే నాకు నచ్చలేదు అనుకోండి, నచ్చి వర్కౌట్ అవ్వకపోతే అట్లీస్ట్ అవును ఏదో మనం అనుకున్నా వర్కౌట్ అవ్వలేదన్న, అవును అసలు మనకు తెలియకుండా వర్కౌట్ అవ్వలేదంటే అది బ్యాడ్ అయిపోతుంది. అవును. ఇప్పుడు శ్రీను వైట్లో కూడా మీ ప్రొడక్షన్స్ మంచి సినిమాలు చేశారు. ఒకప్పుడు ఒక అద్భుతమైన డైరెక్టర్, అంటే స్టార్ డైరెక్టర్ దీంట్లో వెళ్ళిన వ్యక్తి. అవును. తర్వాత కొంత ఈ ఒడిదొడుకులు అవ్వటము ఇవన్నీ. ఇప్పుడు శర్వానంద్తో నెక్స్ట్ సినిమా అనౌన్స్ కూడా చేశారు. ఏంటి సార్ శ్రీను వైట్లతో మీ బాండింగ్? అంటే ఆయన అంత సక్సెస్ పాత్రలు వెళ్తూ ఒక్కసారిగా పడిపోవటం అవన్నీ ఎట్లా అనిపించింది మీకు? బాధేనండి, బికాస్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ వీ యూస్ టు బి రూమ్మేట్స్ లాంగ్ బ్యాక్. అండ్ తర్వాత కూడా నాకు ఇండస్ట్రీలో తెలిసిన వ్యక్తి తను ఒక్కడే. సో వెన్ వీ వాంటెడ్ టు డూ ద మూవీస్, అండ్ గోపితో శ్రీను వైట్ల అని ఉంటారు, ఓకే, డైరెక్టర్. అప్పటికి వెంకీ కూడా రాలేదు, బిఫోర్ వెంకీ. ఓకే. ఆనందం వచ్చింది. ఓకే. లక్లీ సక్సెస్ఫుల్ గైడ్ చేస్తారంటే వెళ్ళేసరికి శ్రీనుకి వెంకటేష్ బాబుతో ఆఫర్ వచ్చింది. ఓహో, అప్పుడు. అండ్ లక్కీలీ హీ కెన్ చూస్ ద ప్రొడ్యూసర్స్, అండ్ హీ చోజ్ అస్. ఓకే. అండ్ ఫాలోడ్ బై దూకుడు, తర్వాత ఆగడు చేసాము. అండ్ తర్వాత తనకి ఇదైంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఒకటి చెప్పగలండి, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంటుంది, త్రివిక్రమ్ గారికి ఒక మార్క్ ఉంటుంది, సుకుమార్ గారికి ఒక మార్క్ ఉంటుంది. అండ్ శ్రీను వైట్ల మార్క్ ఇస్ డిఫరెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే టక్ మన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, హీ హాస్ దట్ మార్క్. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఒకసారి ఓల్డ్ డేస్కి వెళ్తే శ్రీను వైట్ల సినిమాలన్నీ ఇట్లా ఉండేవి. అంటే వెళ్ళిన వెంటనే ఫ్యామిలీ అంతా పక్క నవ్వుకొని హ్యాపీగా బయటకు వచ్చి ఆ కామెడీ ట్రాక్స్ కానీ అవన్నీ చాలా బాగుండేవి. ఆ పాత్రలు కూడా గుర్తుండేవి. అట్లాగా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక్కసారిగా కొంత అది అంటే ఆల్వేస్ ఫెల్ట్ దట్ హీ షుడ్ హ్యావ్ స్టక్ టు హిజ్ మార్క్. అంటే మీ మార్క్ నే చాలా మంది ఫాలో అవుతున్నారు, అవును, సక్సెస్ అవుతున్నారు. అవును. అండ్ హీ నీ నాట్ డీవియేట్, బెంచ్మార్క్ అయ్యాడు. యా, డీవియేట్ అని హీ డీవియేటెడ్ a little bit and he could not go there. And now the coming movie శ్రీను వైట్ల మార్క్ మూవీ అండి, అదిరిపోతుంది. సార్ అది ఏంటి సార్, ఈ బుక్ మై షో వివాదం మీరు మాట్లాడటం నిజంగా అలా జరుగుతుందా? డబ్బులు ఇస్తేనే వాళ్ళు రేటింగ్స్ ఇవ్వటం? డబ్బులు ఇస్తే రేటింగ్స్ కాదండి, దే మేడ్ ఎ ప్యాకేజ్ డీల్ అవుట్ ఆఫ్ థింగ్స్. అంటే పైకి రావాలంటే కనుక కొంత ఇవ్వాలి, స్పాన్సర్డ్ ఇది కావాలంటే కొంత. ఇదేమవుతుందంటే కామన్ ఆడియన్స్ తెలియదు కదా. అవును. సో ఫస్ట్ వచ్చిన సినిమా అంటే ఓహో ఇది బాగుంది సినిమానేమో అలా అనుకుంటారు. దానికోసం అని చెప్పి మాలో మా కాంపిటీషన్ పెట్టారు. ఓహో, మాలో 100 ఉండొచ్చు అండి, ఎవడో బయట వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తారంటే మీ మధ్య పోటీ పెట్టడం, మీ మధ్య గొడవ పెట్టడం ఏంటి? ఇప్పుడు చూసారు కదా. అవును, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఎవరైనా సరే అవును, ఇప్పుడు ఇండస్ట్రీలో మీరున్నారు, మేమున్నాం, మన మధ్య ఏమున్నా సరే అవును, సాయంత్రం కుటుంబం అండి, కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంత బాగానే ఉంటాం. బయట వాళ్ళు వచ్చి మన మీద డబ్బు చేసుకుంటా, వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ ఇస్ మేకింగ్ more than that BMS is making in many movies. Okay, I can show the examples. Okay, ఆ చేసినప్పుడు మేము అడిగింది ఒకటే, తగ్గించమన్నాం. సరే ఆడి ఇష్టం తగ్గిస్తాడు, లేకపోతే వేరే యాప్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చింది, ఇంకా 4 వస్తాయి. అవును, అది వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై, వి కాంట్ టాక్ అబౌట్ దట్. ఇంకోటి అడిగింది ఏంటంటే, మీరు ఇలాంటి ఇవన్నీ తీసేయండి, ఈ రేటింగ్లు ఈ గోల్ అంతా తీసేయండి, ఎందుకంటే దానికోసం అని చెప్పేసి టీమ్స్ని హైర్ చేసి ఆ లైక్లు పెంచటాలు ఇవన్నీ చేస్తున్నారు. ఒకళ్ళు పోటీ పడుతున్నారు, ఇట్స్ బిజినెస్ అగైన్. అర్థమైంది సార్, అర్థమైంది. సో అది తీసేస్తే మాకు గొడవ ఉండదు కదా అంటే, మేము చేయం, మా రూల్స్ కుదరవు, అయిపోయింది, మా మీద బతుకుతా. మేము అడిగిన ఒక చిన్నది కూడా నేను ఇవ్వలేనని చెప్పి వెళ్ళండి. ఆ మీటింగ్లో మొత్తం అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు.
ఓకే, బుక్ మై షో నిర్వాహకుడు. ఎవరో వచ్చారు. మీరు అన్నట్టు వాళ్ళ రిప్రజెంటేటివ్. సో వాళ్ళకంత ఉన్నప్పుడు అవును, మనం ఎందుకు తగ్గాలి? ఇప్పుడు కంటెంట్ ఉన్న మాకెంత ఉండాలండి? అవును. అండ్ నవ్ వీ వాంట్ టు షో దట్ తెలుగు ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ యునైటెడ్. అవును, ఏమనుకున్నా సరే ఫైనల్ గా దే ఆర్ యునైటెడ్. అవును. అండ్ వీ షోడ్ అయిపోయింది. ఇది ఒకటి స్టార్టింగ్ ఒకటే, రేపు పొద్దున ఇంకా ఇది కూడా చేస్తాం. అవును, మేము అడిగింది చిన్నది కదా, అవును. తప్పు చేయొద్దని. బికాస్ అండ్ పీపుల్ ఆల్సో షుడ్ నో అండి, ప్యాకేజ్ ఇస్తే ₹1,00,000 ఇస్తే ఒకటి ఉంటుంది, 2,00,000 ఇస్తే ఒకటి ఉంటుంది, ఆ రేంజ్ లో ఉన్నాయి. అవును, అవతల మోసపోతున్నారు కదా, ఆడియన్స్ మోసపోతున్నారు కదా. దాన్ని బట్టి పాయింట్లు ఇవ్వటం, దాన్ని బట్టి రివ్యూ ఇవ్వటం. Yeah. యాక్చువల్ గా నేను కొందరిని చూసా, రివ్యూ చూసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉంటారండి. ఎవరో 4.5 ఇచ్చారు, దీనికి 3.5 ఇచ్చారు అంటే యావరేజ్ అంట, ఇట్లా అనుకుంటున్నారు. అసలు ఎవరో దాకా ఎందుకండి, మనమైనా సరే అవును, గబ్బుకి అక్కడ చూసాం అనుకోండి, బాగా తక్కువ ఉంది అనుకోండి, ఏమో లేదు తర్వాత చూడొచ్చు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది సైకలాజికల్ గా. అవును. సో అది ట్రై చేశారు, కుదురు దగ్గర నుంచి అయిపోయింది అంతే. యాక్చువల్ గా చిరంజీవి గారి సినిమాకి ఇంక డైరెక్ట్ గా వెళ్ళారు కదా. కాదండి, కోర్టులో మొత్తం 4 సినిమాలు కోర్టులో తీసుకొచ్చేసాం. లేదండి. ఓకే, అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ఈ లైక్లు తర్వాత యూట్యూబ్ వ్యూస్ వీటి కోసం కూడా సినిమా వాళ్ళని బెదిరించడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్ వ్యూస్ బెదిరించడం కాదు, యూట్యూబ్ వ్యూస్ అంటే మనం సొంతంగా చేసుకున్నాయి. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్, నేను కూడా అందులో బాధ్యుడిని కాదు కారకుడిని. బాధ్యుని కంటే కూడా వన్ అప్పుడు 950K వచ్చిందండి. 1 మిలియన్ అంటే కొత్త, అప్పుడు ఇది కదా, 10 lakhs అంటే 1 మిలియన్ వ్యూస్ అని పోస్టర్ అయ్యాలని చెప్పి ఒక బాట్స్ పెట్టుకుని అలా చేసేవాళ్ళం. జస్ట్ బికాస్ దట్స్ పబ్లిసిటీ స్టంట్. అది అంతే, మీరు అన్నట్టు ఇట్స్ బిజినెస్ లో ప్రమోషన్. బట్ క్లోజ్ గా వచ్చినప్పుడు ఫర్ ద ప్రమోషన్ వీ కెన్ డూ. అది స్లోగా ఎలా అయిపోయిందంటే 1 మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, ఇక సింపుల్ గా ఒక 10 లక్షలు ఖర్చు పెట్టేసి దాన్ని ఇంత చేసేయండి, దానికంటే ఇంత చేయండి. మాలో మేము, మా తప్పులే ఇవన్నీ, మాలో మేము కొట్టుకున్నాం. నవ్ ఎవరీవన్ నోస్, నథింగ్ ఇస్ స్టాండర్డ్. ఓకే సార్, ఇప్పుడు ఓకే, బుక్ మై షోకి సంబంధించి మీరు కంట్రోల్ చేయగలిగారు, వెల్ అండ్ గుడ్. వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేయడం ఏంటి, మీరు ఇంకా ఏదో ఒక గుడ్ కాన్సైన్స్ లోనో ఇవ్వటం వేరు, వాళ్ళు చేసి ఇంత ఇస్తాం అనటాన్ని మీరు అన్నట్టు ఒక మోనోపాలిని అయితే క్రాస్ చేశారు. వెరీ వెల్ సార్, అది అందరికీ మంచి ఇదే. అది వేరే మరి ఓటీటీల విషయంలో కూడా కొంత ప్రొడ్యూసర్లు బాగా ఇబ్బంది పడుతున్నారని, సేమ్ ఇదే వేదిక పైన గత లాస్ట్ 3 ఇంటర్వ్యూల్లో బన్నీ వాసు, తర్వాత అనిల్ రావిపూడి, టీజీఎస్ ప్రసాద్ ముగ్గురు చెప్పారు, ఈ ఓటీటీలు మీరు అందరూ అనుకుంటున్నట్టు ఓటీటీ బిజినెస్ అయిపోయింది, ఇంకా సినిమా రిలీజ్కి ముందే వాళ్ళకి పెట్టిన డబ్బులు వచ్చేసాయి ఇట్లా అనుకుంటున్నారు, అది లేదండి అని అన్నారు. ఏంటి సార్, ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? అది ఓటీటీ అనేది అగైన్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కావాలంటున్నారు. ఓకే. సో దే ఆల్సో హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బిఫోర్. మనకి మన ప్రోడక్ట్ మీద గట్టి నమ్మకం ఉంటే ఓటీటీకి ఇవ్వకుండా ట్రై చేయొచ్చు, విచ్ వీ కెనాట్ డూ. అవును. అండ్ ప్రోడక్ట్ గట్టిగా ఉంటే ఓటీటీ ఆడు మన ఎమ్మటి పడతాడు, అది కూడా ఉంది. సో అది నేను, ఇట్స్ జస్ట్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదని, మన కంటెంట్ మీద డిపెండ్ అయితే విల్ బి ఆల్వేస్ సేఫ్. థియేట్రికల్ మీద డిపెండ్ అయితే విల్ ఆల్వేస్ బి సేఫ్. అవును, కానీ ఇప్పుడు మనకి కాంట్రపట్టు కదా సార్, తప్పట్లేదు కదా ఇప్పుడు ఏ సినిమా. అది అందుకనేనండి, అంటే ఇట్స్ ఆల్వేస్ సాటిలైట్ ఉండేదండి. అంటే ప్రొడ్యూసర్ నేను రూపాయి పెడుతున్నాను, ఏదో ఒక రకంగా ఇంకో రూపాయి చేసుకోవాలని తప్పలేదు కదా ఆలోచించడం తప్పలేదండి. అండ్ వాళ్ళు ఏంటంటే నాకు వస్తుందా రాదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ ఆలోచన తప్పలేదు. అవును. మనం ఏంటంటే మొన్నటిదాకా మనమే బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఓటీటీ కోసం సినిమాలు తీసాం తెలియకోకుండా. అవును, యాక్చువల్గా దీనికి ఒక రీజన్ కూడా ఉంది సార్. అంటే కోవిడ్ టైం అనేది మిమ్మల్ని డిఫెన్స్ లో పడేసింది. సినిమా థియేటర్లు అందుబాటులో లేవు, సినిమా ఇంకా ఉంచితే అది ఏమవుతుందో తెలియదు. అక్కడ నుంచి కదా సరే 27 days రూల్ వచ్చి ఇంకోటి ఉందండి, అది గుడ్ బ్యాడ్ కూడా. ఇప్పుడు నాకే మహాసముద్రంకి ఓటీటీ చాలా పెద్ద ప్రైస్ ఇద్దామని ట్రై చేశారు, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్పుడు మనం ఏంటి థియేట్రికల్ లేకుండా ఏంటి అవును అని చెప్పేసి థియేటర్ రిలీజ్ చేసాం. అదే ఓటీటీ రిలీజ్ చేస్తుంటే కనుక సినిమా మంచి సినిమానే ఉండేది, ఓటీటీ బాగానే ఉంటుంది అన్నది, అండ్ యుడ్ హ్యావ్ గాట్ ఫైనాన్షియల్ బెనిఫిట్. అవును. సో చేయలేదు, ఇట్స్ మై ఓన్ కాల్. ఓకే. ఆ రోజు ఏంటి మన డిమాండ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఉంది వాళ్ళ డిమాండ్ ఉంది కాబట్టి దే విల్ సెట్ ద నార్మ్స్. ఓకే. కానీ ఇప్పుడు ఈ థియేటర్లు కూడా ఇబ్బందులు ఉంటున్నాయి కదా సార్. దాదాపు మన ఊళ్ళలో మీరు నేను అంటే చిన్నప్పుడు సినిమాలు చూసిన సింగిల్ థియేటర్సే, దాదాపు చాలా చోట్ల క్లోజ్ అయిపోతున్నాయి. 2 టికెట్ రేట్స్ హైక్ అనేది ఒక ఇంపాక్ట్ అంశంగా ఉంది. ఒక సినిమా సక్సెస్ అయితేనే వెళ్దాం, లేదంటే ఓటీటీలో చూద్దాం కదా అనేది కొంత పబ్లిక్. అలాంటిది ఏమి లేదండి, అంటే వాళ్ళ బడ్జెట్ నెల కింద బడ్జెట్ పెట్టుకుంటారు, దాని ప్రకారం వెళ్తారు. అవును. ఓకే, చిన్న సినిమాలు అనుకోండి, పెద్ద సినిమా చూస్తే
చిన్న సినిమాలు ఓటీటీలు చూద్దాం అనుకుంటారు. లేదు ఆ మంత్లో పెద్ద సినిమా లేదనుకోండి, ఇదే చూస్తారు. ఓకే. అంటే సార్ ఇక్కడ ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతున్నాడు, హీరోలు వెనక్కి తగ్గడం లేదు అన్నది ఒక టాక్ అయితే ఉంది. Yeah. అలాంటి సందర్భాలు ఉన్నాయా, ఇండస్ట్రీలో ఉంటున్నాయా? Sir, ఎందుకంటే కాదండి, అందరి బాధ్యత కదా ఒక వాటమి అనేది. ఒక బిజినెస్లో ఓనర్ అండ్ సిఇఓ ఉంటారు కదా. అవును. ఓకే, బిజినెస్ ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహించాలి? ఓనర్ లాస్, సిఇఓకి ఏంటి క్విట్ అవుతాడు. అవును, సేమ్ అనుకోండి. ఓహో, ఇప్పుడు దానికి ఎందుకు మాట్లాడలేదు ఎవరు? అవును, ఇప్పుడు ఎనీ బిజినెస్ అవును, సిఇఓ ఉంటాడు, సిఎఫ్ఓ ఉంటాడు, అండ్ దేర్ విల్ బి ద ప్రెసిడెంట్ హూ మైట్ బి ద ఓనర్ ఓకే, ఆర్ ద షేర్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇదంతా లాస్ అంతా వీళ్ళకే పడుతుంది. సిఇఓ హీ టేక్స్ ద సాలరీ అండ్ హీస్ హ్యాపీ, అంతే. అవును, మహా అయితే షేర్లు ఉంటే కన్వర్ట్ ఇది పోతే. అవును, సిఎఫ్ఓ హీ టేక్స్ ద సాలరీ, అందరూ తీసుకుంటారు కదా. అవును, వీళ్ళందరూ వెనక్కి ఇవ్వరుగా అవును, ఫెయిల్ అయిందని. సేమ్ అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. ఓకే. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు నేను తెచ్చానంటే, మీరు కృష్ణ గారు కల్ట్ ఫ్యాన్ కాబట్టి, Yeah. కృష్ణ గారి కోసం ఇప్పటికి చాలా మంది చెప్తారు, ఇలాంటి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్తారు. Yeah. ఆయన చాలా గొప్ప మనిషి, ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోకపోవడం, మళ్ళీ నిర్మాతకు డబ్బులు ఇచ్చి పంపించడం, నెక్స్ట్ ప్రాజెక్ట్ నీకు ఫ్రీగా చేస్తానని చెప్పడం. అంటే అందరూ బాగుండాలని కోరుకునే ఆ తత్వం ఆయనకి ఉంది అని. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ ధోరణి ఉందా లేదంటే అంతా కమర్షియల్ గా? కాదండి, ఆ ధోరణి ఉంటుందండి. ఆ రేంజ్ కృష్ణ గారి రేంజ్ లో లేకపోయినా అవును, ఇట్ ఈస్ దేర్. మహేష్ బాబు ఉన్నారండి, ఇందాక మేము 1 జరుగుతుంటేనే 1 ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందని ఇమీడియట్ ఆగస్ట్ స్టార్ట్ చేయించారు పర్టికులర్గా. ఓహో. సో అందరు మన చిరంజీవి గారు నెక్స్ట్ సినిమా చేస్తానంటారు. అండ్ శర్వ ఇప్పుడు మహాసముద్రం మాకు ఇదైందని సరే వెళ్ళి నా పేరు చెప్పగానే ఇమీడియట్ మేము చేయాలి, నో ప్రాబ్లం అని బయట వాళ్ళ మీద హీ రెడ్యూస్డ్. ఓహో. ఆటోమేటిక్ అది ఉంటుందండి, ఆ అఫిలియేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఇట్లా పెద్దారండి. ఓకే. కృష్ణ గారు అంటే కనుక ఆయన పిలిచి మరీ కాల్ చేసి ఆయనే సబ్జెక్ట్ కూడా ఇచ్చేవారు. అంటే ఆయన ఏ రేంజ్ లో ఇచ్చేవారు అంటే ఆల్రెడీ 3 సినిమాలు చేస్తూ ఉండేవారంట. అవును. ఈ 4వ సినిమా రోజుకు 3 గంటలు ఇస్తాను, ఈ మధ్యలో వచ్చేస్తాను అని సబ్జెక్ట్ డైరెక్టర్ అందరినీ ఆయనే ప్యాకేజ్ లాగా ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ చెప్పించేవారు. ఓకే. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ మీద కూడా ఒక డిస్కషన్ అనమాట. అంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు, సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి, టికెట్ ధరలు పెంచేస్తున్నారు, ఎందుకు టికెట్ ధరలు పెంచాలి అన్నది ఒక వాదన. సార్ ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై అండి. ఇప్పుడు టికెట్ ధరలు పెరిగినాయి అని చేస్తున్నారు. అవును. ఓకే, ఎంత పర్సంటేజ్ పెరిగింది, రైస్ ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది ఆ రోజుకి ఈ రోజుకి అన్ని కంపేర్ చేసుకుంటే టికెట్ ధరలు ఇంకా బెటర్గానే ఉన్నాయి. ఓకే. సో అది ఆలోచించాలి. అంటే ఇది పబ్లిక్ మీడియా కాబట్టి తొందరగా బయటకు వెళ్ళిపోతుంది, శాలరీస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి కదా. అండ్ డిమాండ్ అండి. అంతకుముందు 5 కోట్లతో సినిమా చేసే పెద్ద సినిమా, అవును, ఇవాళ 500 కోట్లతో చేసినా సరే ఇంకా పెద్ద సినిమాలు వస్తుంది. సో 500 కోట్లు చేసినప్పుడు సేమ్ టికెట్ ఉండదు కదా. అవును. అలా అని చెప్పేసి టికెట్ బాగా పెంచారనుకోండి, సినిమా బాగోలేదంటే నెక్స్ట్ డే నుంచి ఎవరు వెళ్ళరు కదా. అవును. సార్ ఏంటి సార్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇలాంటి సినిమా చెయ్యాలని ఒక కోరిక ఉంది అని, అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. బేసికలీ వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ బోనస్ అనుకుంటాను ఇప్పటి నుంచి. ఓకే. బోనస్ ఇన్ సెన్స్ అంటే మంచి చేయాలి, తప్పు చేయకూడదు. ఏదో డ్రీమ్ చేసేసి ఇప్పుడు నాకు అనుకోకుండా ద ఫస్ట్ 4 మూవీస్ ఐ రియలైజ్ మై డ్రీమ్. మహేష్ బాబుతో మూవీ అవును చేసాం, తర్వాత విత్ బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారితో ఫస్ట్ మూవీనే చేశాను, చిరంజీవి గారితో చేశాను, నాగార్జున గారితో చేయాలని ఒకటి ఉంది. అవును. సో డెఫినెట్లీ ఐ లూస్ సమ్ డే. ఓకే. అంటే ఈ విషయంలో మిమ్మల్ని అనిల్ రావిపూడి గారిని మ్యాచ్ చేయొచ్చు. ఆయన కూడా ఈ అగ్ర హీరోలు 3 సినిమాలు తీశాడు. ఆయన కూడా నేను అదే ప్రశ్న వేసాను, అంటే నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సబ్జెక్ట్ వస్తే చేస్తానని అన్నాడు. మీకు కూడా ఒక పెండింగ్ ఉంది పెద్ద హీరోల పరంగా. మేమే చేస్తామేమోనండి. అవునవును. ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని మీరు అఖిల్తో చేస్తానండి. అంటే డ్రీమ్ కాదు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఓహో యాజ్ ఫర్ అఖిల్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే ఇద్దరు నమ్మి ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు స్టార్ట్ చేసాము సినిమా ఏజెంట్ అండ్ వీ కుడ్ నాట్ డెలివర్. లక్కీలీ ఏంటంటే ఆ హీరోయిన్ కి ఈ సినిమాతో సక్సెస్ ఇచ్చేసాను నేను. ఓకే. సాక్షి. అవును, ఆమె ఇప్పుడు కూడా వేస్తున్నాం. సో బట్ అఖిల్తో ఐఎమ్ డ్యూ. ఓకే. సార్ మరి ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, టెక్నాలజీ డెవలప్ అయింది, కొంత ఇది నిర్మాతకి వెసులుబాటు కలిగించేదని అంటున్నారు. మీరు ఒక ఏస్ ప్రొడ్యూసర్గా మీ అంచనా ఏంటి? డెఫినెట్లీ అండి. అంటే టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా
వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఏఐ అండ్ ప్రొడక్షన్ మేకింగ్ అంతా తగ్గిపోతుందండి. ద కాస్ట్ విల్ కమ్ డౌన్. ఓకే. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఏ నేర్చుకోవాలి. అది అంత టఫ్, అంత కష్టమైందేం కాదు. కాదు. నేర్చుకుంటే కనుక దే విల్ అప్గ్రేడ్, లేకపోతే కనుక వ్యానిష్ అయిపోతారు. ఏ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఎయిదర్ యూ టేక్ ఇట్ ఆర్ యూ విల్ గెట్ వ్యానిష్డ్. రైట్. మనకి రెండే ఆప్షన్స్ అండి. అంటే ఏ ఇంపాక్ట్ ఉంటుంది ఇండస్ట్రీ పైన? ఇండస్ట్రీ కాదండి, మన లైఫ్ పైనే ఉంటుంది. లైఫ్ పైన అలాగే ఉంటుంది. కాదు, ఇండస్ట్రీ పైన ఉండేదానికంటే అసలు మన లైఫ్ అంతా మారిపోతుంది. వెళ్ళి షాప్కి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు కనిపిస్తాయి. అవును. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు, మీకు నచ్చిన మూవీసే కనిపిస్తాయి, యువర్ ఫేవరెట్స్ అని వస్తుంది. అంతే. దట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ. అంతే అంతే, మన సెర్చింగ్ తగ్గితే అది ఇస్తుంది. సార్, ఇప్పుడు విజయవాడ అంటే సినిమాలకు కొంచెం ఫేమసే. అవును. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంక సినిమాలకు పోవటం, మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా. నాకు కొంత విజయవాడ కొంత అనుబంధం ఉంది. కొంత అక్కడ వాతావరణం కూడా కొంచెం ఫ్యాన్స్ హడావిడి ఉంటుంది. అంటే ఇదేమన్నా పనిచేసింది కొంచెం ఇంపాక్ట్ మీకు చిన్నప్పటి నుంచి ఆ సినిమాల మీద? కొంచెం అంతే కదా, మాకు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు కదా. అంటే మోస్ట్లీ ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే, అవును, మాకు అట్లీస్ట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్కి వెళ్తారు. అవును, ఇక్కడ చూడటానికి చార్మినార్ మాకేమీ లేదు, ఓన్లీ మూవీస్ అనమాట. వెళ్తే ఆ గాంధీనగర్లో టాక్ ఎలా తెలుసుకుందాం, అంత మించి సినిమాలకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. వేర్ వీఆర్ బాటప్ ఉంటుంది కదా. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఎదురైన ఈ పరిస్థితులు, తర్వాత భవిష్యత్ మీ ప్లానింగ్, వీటన్నిటి నేపథ్యంలో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు తీయాలనుకునే వారికి, వాళ్ళకి అంటే ఎలా వెళ్ళాలన్న దానిపై? అంటే బీ ప్రాక్టికల్ అంటాను. ప్రాక్టికల్గా ఫస్ట్ చెప్పాను కదా, మొహమాట పడద్దు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టెల్ అప్ ఫ్రంట్. అంతే. బిజినెస్ అండ్ ఎవ్రీ వన్ హియర్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏ పెద్ద హీరోకైనా మనం కరెక్ట్గా మనం చెప్పాల్సింది చెబితే కనుక దే వోంట్ ఫీల్ బ్యాడ్. సో ఆ నిమిషంలో కోపం వచ్చి రావచ్చు, ఒక అరగంటలో అంతా ఇదైపోతుంది. అది చెప్పగలిగినప్పుడే సినిమా చేయండి. అవును. లేదంటే కామ్గా ఉండండి. అండ్ వచ్చి ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ టర్మ్స్, చిన్న సినిమా చేసుకోండి, జస్ట్ ప్రూవ్ ఇట్. మెల్లమెల్లగా మెట్టు. అవును, అలా చేసుకోవచ్చు. ఓకే. బట్ డోంట్ గో బై కాంబినేషన్స్ అండ్ ఆల్. అదొకటి స్ట్రిక్ట్ మెసేజ్ ఫర్ ఎనీ వన్. ఏంటి సార్ కాంబినేషన్స్ అంటే? అంటే ఒక పెద్ద హీరో వచ్చాడు, ఒక డైరెక్టర్ వచ్చాడు, ఒక 500 కోట్ల సినిమా, వాళ్ళిద్దరిని కలపాలి, వాళ్ళిద్దరిని కలిపేసి చాలు, తర్వాత స్టోరీ చూసుకుందాం అనేది అది. దేర్ మే బి టైమ్స్ విచ్ ఇట్ మే వర్క్అవుట్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. బట్ వర్క్అవుట్ అవ్వకపోతే కనుక మీ లైఫ్ అక్కడితో అయిపోతుంది. ఓకే. సో డోంట్ టేక్ దట్ మచ్ డ్రాస్టిక్ డెసిషన్స్. ఓకే సార్. ఏంటి సార్ ఇన్ని బిజినెస్లు అంటే? ఒకటి ఐటీ, తర్వాత రియల్ ఎస్టేట్, అలాగే ఫుడ్ రిలేటెడ్ కూడా ఉంది, రోబోటిక్స్ అండి. రోబోటిక్స్ ఇవన్నీ ఎట్లా సార్, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అట్లా అంటే మై బ్రదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. తనే అక్కడంతా తనే చూసుకుంటాడు. ఓహో. సో ఈ డస్ ఆల్ రోబోటిక్స్ అంతా తనే చూస్తాడు. బెస్ట్ బ్రెయిన్స్ అండ్ వీ హ్యాడ్ ఎడ్యుకేషనల్ థింగ్స్. ఓకే. అండ్ మై ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద కాలేజ్. అంటే వెర్సటైలిటీ, అంటే మీరు ఒక వెర్సటైలిటీ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అని అంటాను నేను. సరే, సినిమా పరంగా ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ గ్రేటే. ఆ ప్యాషన్ ఉండటం అనేది గ్రేట్. అందులో సినిమా మీద ఇంత ఎక్కువ ప్యాషన్ ఉండడం అనేది కూడా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు. అంతకు మించి మీలో నాకు నచ్చింది ఏంటంటే ప్రతిదాన్ని ఒప్పుకున్నారు. నాకు ఇక్కడ ఈ సమస్య వచ్చింది, నేను ఇది ఎదురైంది, స్ట్రగుల్ అయ్యాను, దీని నుంచి ఇది నేర్చుకున్నాను అనేది చాలామంది ఒప్పుకోరు. అంటే బయటికి ఏం కాదు సార్, అది పెద్ద లాస్ కాదని చెప్తారు. కానీ ఏంటంటే మనకి ఎదురైంది మనం యాక్సెప్ట్ చేయడం అనేది గొప్ప లక్షణం సార్. అది సక్సెస్ ఒక గొప్ప లక్షణం కంటే వాట్ ఐ ఫీల్ ఇస్, నాకు ఎదురైంది నేను చెప్పగలిగితే ఇంకొకళ్ళు చేయకుండా ఆ ఛాన్స్ ఉంది కదా, అట్లీస్ట్ 50% ఆలోచిస్తారు కదా. అవును. లేదు నాకేం జరగలేదు పర్లేదు అంటే కనుక, అవును, దే ఆల్సో మే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రైట్ సార్. ఒక మంచి ప్యాషన్తో వచ్చారు, ఉత్థాన పతనాలు చూశారు, అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నారు. గాడ్స్ గ్రేస్, మాలాంటి వాళ్ళ విష్ ఒక సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ పాత్ ఇలాగే జరగాలి. ఇక నుంచి మీరు వేయబోయే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనకి ఎంత బిజినెస్లు ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక ప్యాషన్, ఒక అపజయం ఎదురైనప్పుడు ఎదురయ్యే స్ట్రగుల్ అనేది అది మనం డిక్ చేస్తుంది. కానీ అన్నారు మొహమాటం లేకుండా అన్ని జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటున్నానని. అదే విధంగా మీరు వెళ్ళాలి, మంచి సక్సెస్లు కొట్టాలి. నెక్స్ట్ సినిమా సక్సెస్ కూడా మరో పాడ్కాస్ట్ మాకు మీరు ఇవ్వాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. అనిల్ శంకర్ గారు, మనం చూసాం ఒక ఏస్ ప్రొడ్యూసర్, ఒక సినిమాకి డైరెక్ట్ కూడా చేశారు అనిల్ శంకర్ గారు. అంటే ఒక లైఫ్ అనేది ఒక లెసన్ ఎలా నేర్పుతుంది, ఆ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకొని మన జీవితానికి ఎట్లా బాటలు వేసుకోవాలన్న దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిల్ శంకర్ గారు.
అటు ఐటీ పరంగా బెస్ట్ స్టడీస్ చేసి అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి సినిమా మీద ప్యాషను, అలాగే కృష్ణ గారికి కల్ట్ ఫ్యాను. ఆ నేపథ్యమే మహేష్ బాబుతో సినిమాలు తీయటానికి ఒక ప్రేరణగా నిలిచింది. చాలా బిగ్ ప్రాజెక్ట్స్ చేశారు. కానీ బిగ్ జోల్స్ కూడా తగిలాయి. వాటితో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, కొంత డిసప్పాయింట్ అయ్యాను. క్విట్ అవుతున్నానన్న ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు, ఇక్కడే ఏదో తేల్చుకోవాలన్న ఒక ప్యాషన్తో వెళ్తున్నాను. వెళ్ళే మార్గంలోనే ఈరోజు నారి నారి నడుమురాళ్ళు అంటే ఒక బెస్ట్ హిట్ వచ్చింది. అందుకు ఇక్కడ నుంచి ఆచితూచి అడుగులు వేస్తానని చెప్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి రేపొద్దున్న ఏఐ అనేది ఇప్పుడు శాసించబోతుంది లైఫ్ని. అలాగే ఇండస్ట్రీలో కూడా అది ఒక బిగ్ కీ రోల్ పోషించబోతుంది. కాబట్టి అందరూ ఆ మోడల్కి మనం అలవాటు కాకపోతే మనం ఇంక వెనకబడిపోతాము. ఖచ్చితంగా ఆ పోటీ ప్రపంచంలో మనం కూడా ఒక భాగమై ఉండాలనేది అనిల్ శంకర్ గారు చెప్తున్నారు. ఇది ఏస్ డైరెక్టర్ అనిల్ శంకర్ గారితో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.